స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో నీ వాక్యమును ధ్యానిస్తుండగా మీరు మహిమ పొంది సహాయం చేయమని యేసు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రములు. మీ అందరికీ ప్రభు పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి అభిషేకం యొక్క ఆశీర్వాదములను గురించి మనం ధ్యానిస్తాం. అభిషేకించబడడం వల్ల ఎన్నో ఆశీర్వాదాలు పొందుకున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనము ధ్యానిస్తాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం నుంచి దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు సమూయేలు తైలపు ముద్దు పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతన్ని ముద్దు పెట్టుకొని యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించి ఉన్నాడు అని చెప్పి ఇలా సెలవిచ్చాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూస్తున్నట్లయితే సమూయేలు గారు తైలపు ముద్దు తీసుకొని సౌలు దగ్గరికి వెళ్లి సౌలు తల మీద పోసి ఆయన అభిషేకించి ఆయనతో ఈ మాట అంటున్నాడు, నిన్ను తన స్వాస్థ్యం మీద అధిపతిగా చేయబోతున్నానని సమూయేలు సౌలుతో చెప్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క అభిషేకము నీ మీద ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను అభిషేకిస్తూ ఉన్నప్పుడు, దేవుడు నిన్ను అభిషేకిస్తూ ఉన్నప్పుడు దేవుడు నిన్ను అధిపతిగా చేయబోతూ ఉన్నాడు. నీ స్థితిని మార్చబోతున్నాడు, నీ పరిస్థితిని మార్చబోతున్నాడు. నీకున్న ప్రతి సమస్య నుంచి విడిపించి దేవుడు ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సౌలును గురించి మనము ఆలోచిస్తే, సౌలు తనకున్న గాడిదలు పోయినప్పుడు ఆ గాడిదలను వెతుక్కుంటూ వెళ్ళాడు. ఆ గాడిదలను వెతుక్కుంటూ వెళ్తున్నప్పుడు ఆ పరాక్రమశాలి అయిన దేవుడు, జీవం కలిగిన దేవుడు సమూయేలుతో చెప్పాడు, సమూయేలు ఒక వ్యక్తి నీ దగ్గరికి, బెన్యామీను దేశస్థుని దగ్గర రాబోచున్నాడు, అతన్ని నువ్వు అభిషేకించి అతని ఇశ్రాయేలు ప్రజల మీద నువ్వు రాజుగా చేసి, రాజుగా అభిషేకించి నా యొక్క స్వాస్థ్యం మీద, నాకున్న సమస్తం మీద నేను అధిపతిగా చేస్తున్నానని దేవుడు సౌలును దేవుడు అభిషేకించాడు. సమూయేలుతో సౌలు అభిషేకించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటిగా దేవుడు నిన్ను అభిషేకిస్తే గనక దేవుడు నిన్ను అధిపతిగా చేయబోతూ ఉన్నాడు. రెండో మాటను గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. 10వ అధ్యాయం 9వ వచనం, అతడు సమూయేలుతో నుండి వెళ్లిపోవటకై తిరుగగా దేవుడు అతనికి క్రొత్త మనసును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే అభిషేకించబడ్డాడో, సమూయేలు సౌలును అభిషేకించాడో, అభిషేకించిన తర్వాత ఈ సౌలు వెళ్ళిపోతూ ఉన్నాడు తన ఇంటికి. ఎప్పుడైతే వెళ్ళిపోతూ ఉన్నాడో దేవుడు తన జీవితంలో ఒక ప్రత్యేకమైన మార్పును తెచ్చాడు. ఏం తెచ్చాడు? తన వస్త్రాలను మార్చలేదు, తన యొక్క లైఫ్ స్టైల్ ను మార్చలేదు, కానీ తన మనస్సును మార్చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక సంఘాల్లో అభిషేక కూడికలు లేవు, కానీ సమూయేలు ఎప్పుడైతే సౌలును అభిషేకించాడో తనకు దేవుడు క్రొత్త మనసు ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పాదాల దగ్గరకు వచ్చేసి నువ్వు ఎప్పుడైనా ప్రభువా నన్ను అభిషేకించు ప్రభువా అని నువ్వు అడిగితే దేవుడు నిన్ను అభిషేకించి క్రొత్త మనసు నీకు ఇవ్వబోతున్నాడు. పాత మనసును తీసేసి, లోక సంబంధమైన మనసు తీసివేసి, శరీర సంబంధమైన మనసును తీసివేసి దేవుడు నీకు క్రొత్త మనసు ఇవ్వబోతున్నాడు. ఏమైంది దేవుని బిడ్డలారా, ఒకవేళ నీ జీవితంలో దేవుని అభిషేకం నీ మీద లేదేమో, అనేక సంఘాల్లో, ఆధ్యాత్మికమైన సంఘాల్లో, పెంతెకోస్తు సంఘాల్లో, అభిషేకంతో కూడిన సంఘాల్లో అభిషేకం ఇస్తూ ఉంటారు. అభిషేకాన్ని కొంతమంది తృణీకరిస్తూ ఉంటారు. అభిషేకాన్ని తృణీకరిస్తే నువ్వు అధిపతివి కాలేవు. అభిషేకాన్ని తృణీకరిస్తే నీ మనస్సు మార్చబడదు. సౌలును ఎప్పుడైతే సమూయేలు దేవుని చేత ప్రేరేపించబడి అభిషేకించాడో దేవుడు తనకు క్రొత్త మనసు ఇచ్చాడు. రెండో ఆశీర్వాదం. మూడో ఆశీర్వాదం గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. 10వ వచనం, వారు ఆ కొండ దగ్గరకు వచ్చినప్పుడు ప్రవక్తల సమూహము అతనికి ఎదురుపడగా దేవుని ఆత్మ బలముగా అతని మీదకి వచ్చెను. నిజంగా ఆశ్చర్యకరమైన సంగతి అండి. ఎందుకనంటే
ఎప్పుడైతే సౌలు అభిషేకించాడో సౌలును సమూయేలు ఎప్పుడైతే అభిషేకించాడో తన దగ్గర నుంచి వెళ్ళిపోతూ ఉన్నాడు. వెళ్ళిపోతున్న దేవుని అక్కడ రాబడు దేవుని ఆత్మ బలముగా అతని మీదకి వచ్చాడు. ఎవరి ఆత్మ వచ్చింది? పరిశుద్ధాత్మ యొక్క దేవుని యొక్క ఆత్మ, ఆ పరాక్రమశాలి అయిన దేవుని ఆత్మ, జీవం కలిగిన దేవుని ఆత్మ, భూమిని ఆకాశమును కలగజేసిన దేవుని యొక్క ఆత్మ సౌలు మీదకి వచ్చేసింది. నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క అభిషేకాన్ని స్వీకరిస్తావో, అభిషేకాన్ని అడుగుతావో, ప్రభువా నన్ను అభిషేకించని నువ్వు దేవునికి ఎప్పుడైతే మొరపెడతావో దేవుడు నిన్ను అభిషేకించి తన ఆత్మ చేత నింపబోచున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆశ నీకుందా? ఆసక్తి నీకుందా? సౌలు అభిషేకించబడడానికి సౌల్లో ఏమీ ప్రత్యేకతలు లేవు, కానీ ఇజ్రాయెల్ ప్రజలు మొరపెట్టారు. నేను అంతకుముందు కూడా సౌలు ఎందుకు అభిషేకించబడ్డాడని అంశం గురించి నేను మాట్లాడాను. ఈ రోజు సౌలు అభిషేకించబడిన తర్వాత తన జీవిత విధానం ఎలా అయిపోయింది అది జ్ఞాపకం చేసుకునండి. ఒకవేళ నీ జీవితంలో కూడా నువ్వు అభిషేకించబడితే మొదటిగా దేవుడు నిన్ను అధిపతిగా చేయబోతున్నాడు. రెండవదిగా నీ మనస్సును మార్చేస్తున్నాడు. మూడవదిగా తన బలమైన ఆత్మచేత నేను నింపబోతున్నాడు. గొప్ప ఆశీర్వాదాన్ని నీకు అనుగ్రహించబోతున్నాడు. అలాంటి అనుభవం నీకు కావాలంటే ఒకవేళ దేవుడు ఆయన పాదాల దగ్గరికి వెళ్ళేసి, ప్రభువా నీ పరిశుద్ధాత్మ అభిషేకం నాకు కావాలి, నీ ఆత్మచేతను నన్ను నింపు, నీ అభిషేకం నాకు దయచేయి ప్రభా, నువ్వు ఎప్పుడైతే ప్రార్థిస్తావో ప్రభు నీ వాంఛను తీర్చబోతున్నాడు. మూడవదిగా 4వ మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. 11వ వచనం, పూర్వము అతను ఎరిగిన వారందరూ అతడు ప్రవక్తలతో కూడా నుండి ప్రకటించుడు చూచి కీషు కుమారునికి సంభవించినదేమని సౌలును ప్రవక్తల్లో ఉన్నాడా అని ఒకరితోనొకడు చెప్పుకొనగా ఆ స్థలమందు ఒకడు వారి తండ్రి ఎవడని చూడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క 11వ వచనం అంటాడు, పూర్వము అతన్ని నెరిగిన వారందరూ అతడు ప్రవక్తల్లో కూడా నుండి ప్రకటించుట చూచి. నిజంగా దేవుని అభిషేకము ఆయన మీదకి వచ్చిన వెంటనే దేవుడు ఆయన అధిపతిగా చేస్తూ ఉన్నాడు. రెండవదిగా ఆయనకు క్రొత్త మనసు వచ్చేసింది. మూడవదిగా ఆయన జీవితంలో దేవుని యొక్క ఆత్మను, అభిషేకాన్ని, బలమైన ఆత్మ ఆయన మీదకి దిగొచ్చేసింది. నాలుగవదిగా ఆయన ప్రవచిస్తూ ఉన్నాడు, ఒక ప్రవక్త. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, దేవుని అభిషేకం నీలో ఉంటే గనక నువ్వు ఒక ప్రవక్తగా వాడబడుతున్నావు. నీ నోటి నుంచి వచ్చే ప్రతి మాట కూడా ప్రవచనముగా ఉంటుంది. ఎంత గొప్ప ఆశ్చర్యం చూడండి. ఆయన అభిషేకించిన ఆ సమయంలో ఎప్పుడైతే సౌలు అభిషేకించాడో ఆయన వెళ్తున్న సమయంలో దేవుడు ఆయన బలంగా వాడుకుంటున్నాడు. ఒకవేళ దేవుడు నిన్ను వాడుకోవాలంటే దేవుని అభిషేకం నీకు కావాలి. ఈ రోజు నీ పరిచయంలో ఆశీర్వాదం లేదంటే, నువ్వు ప్రవచించే ప్రతి మాటలో దీవెన లేదంటే, బలమైన ఆత్మ చేత నువ్వు వాడబడతలేవంటే అర్థం ఏంటంటే నీ మీద దేవుని అభిషేకం లేదు. దేవుని అభిషేకం ఉంటే ఈ రోజున్న జీవితం రేపు ఉండదు, ఈ రోజున్న పరిస్థితులు రేపు ఉండవు. నీ పరిస్థితులు మారిపోతున్నాయి, నీ జీవిత విధానం మారిపోతుంది, నీ మనస్సు మారిపోతుంది, నీ పరిస్థితులు మారిపోతున్నాయి. నువ్వు బహుబలంగా దేవుని ఆత్మ చేత నింపబడి బహుబలంగా వాడబడుతూ ఉన్నావు. నువ్వు మాట్లాడిన ప్రతి మాట ప్రవచనముగా మారిపోతుంది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. దేవుని అభిషేకం నీలో ఉందా? నువ్వు దేవుని సేవకుడి ద్వారా అభిషేకించబడ్డావా? నువ్వు దేవుని చేత అభిషేకించబడ్డావా? ఒక్కసారి ఆలోచించు. ఈ అభిషేకించబడిన సౌలు ఆయన ఒక ప్రవక్తగా ఆయన మాట్లాడే ప్రతి మాట ప్రవచనమైంది అక్కడ. అందుకని అనేక మంది ప్రవక్తలు వచ్చి అంటున్నారు, ఓ ఈ మోషే ఎవరు, ఈ సౌలు ఎవరు, ఈ సౌలు ఎవరు, అసలు ఈయన వీళ్ళ తండ్రి, వీళ్ళ గోత్రము, వీళ్ళ పరిస్థితులు, వీళ్ళ జీవన విధానం ఏంటి, వీరి యొక్క వంశంలో ఎవరైనా ప్రవక్తలు ఉన్నారా అని అనుకుంటూ ఉన్నారు. కానీ సౌలు వంశంలో ఎవరు కూడా ప్రవక్తలు లేరే, వాడి తల్లిదండ్రులు ప్రవక్తలు గారే. కానీ దేవుడు ఎప్పుడైతే అభిషేకించాడో ఆయన ప్రవక్తగా మారిపోయాడు. ఆయన ప్రవచించే ప్రతి మాట కూడా, ఆయన మాట్లాడే మాట కూడా జరిగి తీరుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ మాటలు నెరవేర్చబడాలంటే, నువ్వు చెప్పే ప్రతి మాట నెరవేరబడాలంటే, నువ్వు మాట్లాడే ప్రతి మాట ప్రవచనముగా ఉండాలంటే దేవుని అభిషేకం నీకు కావాలి. అభిషేకాన్ని అంగీకరించు.
ప్రభువా నన్ను అభిషేకించు అని చెప్పేసి ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళేసి నువ్వు మొరపెట్టుకో. ఆ తర్వాత చూడండి 26వ వచనం, 10వ అధ్యాయం 26వ వచనం. సౌలును గిబియోనులో తన ఇంటికి వెళ్లిపోయాను. దేవుని చేత హృదయ ప్రేరేపణ నొందిన శూరులు అతని వెంట వెళ్ళిరి. పనికి మాలిన వారు కొందరు ఈ మనుషుడు మనలను ఎలాగూ రక్షింపగలడని చెప్పుకొచ్చు అతన్ని నిర్లక్ష్యము చేసి అతనికి కానుకలు తీసుకొని రాకుండా అతని చెవిటి వాడైనట్టుగా. చూడండి ప్రియమైన బిడ్డలారా, ఎప్పుడైతే సౌలు అభిషేకించబడ్డాడో అక్కడ చూసినట్లయితే ఆ వచనంలో అతని దగ్గరికి అనేక మంది బిడ్డలు హృదయ ప్రేరణ కలిగి, అంటే ఆ హృదయంలో ఒక ఆలోచన పుట్టి, హృదయంలో ఒక తలంపు పుట్టి వారందరూ వచ్చి ఎలాంటి వారంట? కుంటివారు, గుడ్డివారు, మూగవారు, చెవిటివారు, అంగహీనులు, ఏమి చేతగాని వారా కాదు. ఆ సౌలు దగ్గరికి శూరులు సైతం, శూరులు, వీరులు, మంచి యుద్ధ ప్రావీణ్యత కలిగిన వారు, బలం కలిగిన వారు, శక్తి కలిగిన వారు, వారందరూ వచ్చేసి హృదయంలో ప్రేరేపణ కలిగిందంట. నేను సౌలు రాజు దగ్గరికి వెళ్ళాలి, ఆయన దగ్గర నేను పరిచయం చేయాలి, ఆయనకు నేను కానుకలు ఇవ్వాలి, ఆయన సైన్యంలో నేను ఉండాలి, ఆయన చెప్పింది నేను చేయాలని ఒక మంచి ఉద్దేశం కలిగి ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకరిని హృదయం మార్చడం నీ తరం కాదు, ఒకరిని మనసు మార్చడం నీ తరం కాదు. కానీ దేవుడు చూడండి, శూరులను సైతం మార్చేసి వారి హృదయాలను మార్చేశాడు, వారి మనసులను మార్చేస్తాడు, వారి తలంపుల్ని మార్చేస్తాడు, వారి జీవిత విధానాన్ని మార్చేసి ఆ సౌలు దగ్గరికి వెళ్ళేసి నేను కూడా నీ సైన్యంలో పనిచేస్తా, నువ్వు చెప్పింది నేను వింటా, నీతో కలిసి ఉంటా, నీవు చెప్పేది ఏది చెప్తే నేను చేస్తా. శూరులు సైతం బైబిల్లో స్పష్టంగా రాయబడింది. సౌలును గిబియోనులో తన ఇంటికి వెళ్లిపోయాను, దేవుని చేత హృదయ ప్రేరణ పొందిన శూరులు అతని వెంట వెళ్ళిరి. వారు కానుకలు తెచ్చిచ్చారు. అంతేకాకుండా మీది వచనంలో అంటాడు, 4వ వచనం 5వ వచనంలో అక్కడ చూసినట్లయితే అక్కడ రాయబడ్డ మాట చూడండి. 4వ వచనం, వారు నిన్ను కుశల ప్రశ్నలు అడిగి నీకు రెండు రొట్టెలు ఇత్తురు, అవి వారి చేత నువ్వు తీసుకునే వలను. ఇలాగున పోవచ్చు ఫిలిష్తీయుల దండు కాపువారు దేవుని కొండకు చేరదు. అచ్చట ఊరి దగ్గరకు నీవు రాగానే స్వరమండలము, తంబూర, సన్నాయి, సితార వాయిచు వారి వెనుక ఉన్నతమైన స్థలమును దిగువచ్చుచు ప్రవక్తల సమూహము నీకు కనబడును. అంతేకాకుండా మీది వచనంలో అంటాడు, 3వ వచనంలో చూడండి, తరువాత నీవు అక్కడి నుండి వెళ్లి తాబోరు మైదానముకు రాగానే అక్కడ బేతేలునకు దేవుని ఎదుకు పో 3 మనుషులు నీకు ఎదురుపడుదురు. ఒకడు 3 మేకపిల్లలను, ఒకడు 3 రొట్టెలను, ఇంకొకడు ద్రాక్షరసపు తిత్తిని మోయుచు వత్తురు. ఈమె దేవుని బిడ్డలారా, ఆ యొక్క సౌలు దగ్గరికి బహుమానాలు తీసుకుని వస్తున్నారు. ఆ సౌలు దగ్గరికి సైన్యం వస్తుంది. ఆ సౌలు దగ్గరికి శూరులు వస్తున్నారు. ఆ సౌలు దగ్గరికి కానుకలు తీసుకుని వస్తున్నారు. ఈ రోజు అనేక మంది కానుకలు అడుక్కుంటూ వెళ్తూ ఉన్నారు. ప్రియమైన బిడ్డలారా, నీలో అభిషేకం ఉంటే నువ్వు అడగకున్నా పరిశుద్ధాత్మ దేవుడు వెళ్లి ఇతరులకు హృదయ ప్రేరేపణ కలిగించి వారు కానుకలు తీసుకొని దగ్గరకు వస్తారు, బహుమానాలు తీసుకొని దగ్గరకు వస్తారు. అంటే బహుమానాలు, కానుకలు నీకు రావటం లేదు అంటే కారణం ఏంటంటే నీలో దేవుని అభిషేకం లేదు. దేవుని అభిషేకం కనుక నీలో ఉంటే అనేక మంది శూరులు సైతం ప్రతి ఒక్కరు నీ దగ్గరికి బహుమానములు, కానుకలు తీసుకొని వచ్చి నీకు సమర్పిస్తూ ఉంటారు, నీకు ఇస్తూ ఉంటారు. అక్కడ దేవుడు అంటున్నాడు, హృదయ ప్రేరణ ఎవరు కలిగించారంటే అక్కడ దేవుని చేత హృదయ ప్రేరణ నొందిన శూరులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ విశ్వాస జీవితంలో నువ్వు ఆశీర్వదించబడకపోవడానికి, నువ్వు దీవించబడకపోవడానికి, నీ పరిచర్య విస్తరిల్లబడకపోవడానికి, నీ పరిస్థితులు మారకపోవడానికి గల కారణం ఏంటంటే మొదటిగా నీలో అభిషేకం లేదు. అది నువ్వు గుర్తెరగాలి. దేవా, నీ దాసుల చేత మీరు పరిశుద్ధాత్మ దేవా నన్ను అభిషేకించని నువ్వు ఎప్పుడైతే అడుగుతావో పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను అభిషేకించబోతున్నాడు. అంతేకాకుండా నీ గురించి నీ సంఘస్థులు ప్రార్థించాలి, నీ కుటుంబం, నీ తల్లిదండ్రులు ప్రార్థించాలి. ఈ రోజు సౌలు ఇజ్రాయెల్ ప్రజలకు రాజు అయ్యాడంటే కారణం ఏంటంటే ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా దేవుని పాదాల దగ్గరికి వెళ్ళేసి మొరపెట్టుకున్నారు, మాకు ఒక రాజు కావాలి, మమ్మల్ని పరిపాలించడానికి, మమ్మల్ని నడిపించడానికి, మా శత్రువులతో యుద్ధం చేయడానికి ఒక రాజు కావాలని ఇక్కడ చూసినట్లయితే ఆ ప్రజలందరూ కూడా మొరపెట్టినట్టుగా ఉంది. ఎప్పుడైతే వారు మొరపెట్టారో పరిశుద్ధాత్మ దేవుడు, పరాక్రమశాలి అయిన దేవుడు, జీవము కలిగిన దేవుడు, సత్యస్వరూపి అయిన దేవుడు, భూమి ఆకాశమును సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు సౌలును
రాజుగా అభిషేకించాడు. ఎప్పుడైతే సౌలు రాజు అభిషేకించబడ్డాడో, సౌలు సమూయేలు చేత అభిషేకించబడ్డాడో 5 ఆశీర్వాదాలు పొందుకున్నాడని మొట్టమొదటిగా దేవుడు తన స్వాస్థ్యం మీద అధిపతిగా చేశాడు. రెండవదిగా తనకు క్రొత్త మనసు ఇచ్చాడు. మూడవదిగా ఆయన జీవితంలో ఏం జరిగింది చెప్పండి? దేవుని యొక్క ఆత్మ, బలమైన ఆత్మ ఆయన మీదకి దిగింది. దేవుని ఆత్మను చూడండి, దేవుని ఆత్మ బలముగా అతని మీదకి దిగాను. మూడవదిగా, నాలుగవదిగా ఆయన ఒక ప్రవక్త. హల్లెలూయా! ఆయన ప్రవక్త వరం పొందుకున్నాడు. ఆయన ప్రవచిస్తూ వచ్చాడు. ఆయన ఒక ప్రవక్త. ఐదవదిగా అనేక మంది బిడ్డలు, అనేక మంది శూరులు, అనేక మంది వీరులు, అనేక మంది ప్రజలు అందరూ కలిసి ఆ సౌలు దగ్గరికి తీసుకొచ్చి బహుమానాలు ఇస్తూ ఉన్నారు, కానుకలు ఇస్తూ ఉన్నారు. శూరులు సైతం వారి దగ్గర ఆ సౌలు దగ్గరకు వచ్చేసి పరిచర్య చేస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు అనేక మంది నీ దగ్గరకు వచ్చేసి పరిచర్య చేయడం లేదంటే కారణం ఏంటంటే నీలో అభిషేకం లేదు. ఈ ఆశీర్వాదాన్ని అనుభవించలేకపోతున్నావు అంటే నీ మీద దేవుని యొక్క అభిషేకం లేదు. కనుక ప్రభువా నన్ను అభిషేకించని పశ్చాత్తాపంతో ప్రభు పాదాల దగ్గరకు వచ్చేసి ప్రార్థించు. ఎప్పుడైతే నువ్వు ప్రార్థిస్తావో ఆ ప్రభు నిన్ను అభిషేకించి ఉన్నతమైన స్థితిలో ఉంచి తన స్వాస్థ్యాన్ని నీకు ఇవ్వబోతున్నాడు, క్రొత్త మనసు ఇవ్వబోతున్నాడు, బలమైన ఆత్మచేతను నింపబోతున్నాడు, నేను ఒక ప్రవక్తగా వాడుకోబోతున్నాడు. అనేక మంది నీకు కానుకలు ఇచ్చి నీకు సమర్పించు బహుమానాలు, కానుకలు నీకు సమర్పించబోతున్నారు, నీకు ఇవ్వబోతున్నారు. దేవుడు నేను బహుబలంగా సేవలు వాడుకొని నీ విశ్వాస జీవితంలో నేను ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లబోతున్నాడు. కనుక ప్రియమైన బిడ్డారా, ఇప్పుడే ఈ క్షణమైన ఈ లైవ్, ఈ యూట్యూబ్ లో ఈ వాక్యం విన్న వెంటనే ప్రభు పాదాల దగ్గరికి వచ్చేసి మోకరించి ప్రార్థించు. ప్రభువా నన్ను కూడా అభిషేకించమని ప్రభు పాదాల దగ్గర మొరపెట్టుకో. దేవుడు నిన్ను అభిషేకించబోతున్నాడు. ఇలాంటి కృప ఈ యూట్యూబ్ లో చూసే ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. దయగలిగిన మా యేసయ్య, ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో అభిషేకం యొక్క ఆశీర్వాదంలో గురించి మేము మాట్లాడుకుని ఉన్నాం. అభిషేకించి నీ స్వాస్థ్యం మీద అధిపతిగా చేశారు. అభిషేకించి తనకు క్రొత్త మనసు ఇచ్చారు. అభిషేకించి నీ బలమైన ఆత్మచేత నింపారు. అభిషేకించి అయా సౌలును ఒక ప్రవక్తగా వాడుకున్నారు. అభిషేకించి అనేక మందికి హృదయ ప్రేరణ కలిగించి కానుకలను, బహుమానములు తెచ్చి ఇవ్వడానికి ప్రేరేపితులు చేశారు. అలాంటి కృప అనేక మందికి దయచేయమని, ప్రతి ఒక్క బిడ్డను అభిషేకించి మైం పొంది సహాయం చేయమని, అభిషేకం ద్వారా అనేక ఆశీర్వాదములను మీరు అనుగ్రహించారు. ఆ చక్కటి అభిషేకం మాకు దయచేసి మైం పొందుమని, అయ్యా యూట్యూబ్ లో చూస్తే ప్రతి ఒక్క బిడ్డను అభిషేకించుమని యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆత్మాభిషేకమా నన్ను దీవింపనాపైకి దిగిరమ్మయ్యా. ఓ అభిషేకమా, ఆత్మాభిషేకమా నన్ను దీవింపనాపైకి దిగిరమ్మయ్యా. నీవు నాలో నుండా నేను ఎలీషావలే ఎన్నో ఘనమైన కార్యములు చేయగలను. నీవు నాలో నుండా నేను ఎలీషావలే యోర్దానును విడగొట్టెదన్. ఎన్నో ఘనమైన కార్యములు చేయగలను. ఎన్నో ఘనమైన కార్యములు చేయగలను. అందరికీ వందనములు.